దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము బలిపీఠమా నీ భాగ్యము ఎంత గొప్పది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనము. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును దీన మనస్సు గల వారి యొద్ద నివసించుచున్నాను. బలిపీఠము శిలువకు గుర్తు. శిలువలో దేవుని కోపాగ్నిని భరించిన క్రీస్తు మానవులమైన మనందరి పాపములను భరించి మనందరి పాపములను ప్రాయశ్చిత్తం చేయుట కొరకే దేవుని కోపాగ్నిని తట్టుకున్నాడు. ఆ బలిపీఠం మీద పశువు శిలువ మీద ఉన్న క్రీస్తుని చూపిస్తుంది. ఆ పశువును బలిపీఠం మీద ఉన్న 4 కొమ్ములకు కట్టాలి. క్రీస్తుని శిలువలో వేసినప్పుడు ఆయన కాళ్ళల్లోనూ చేతులలో శీలలు వేసి కొట్టారు. బలిపీఠం మీద పశువు దహించబడినప్పుడు ఆ మానవుని పాపమునకు పరిహారము కలుగుతుంది. అయితే క్రీస్తు ఒకేసారి సర్వలోక పాపము కొరకు బలియాగము శిలువలో తన ప్రాణమును అప్పగించుకున్నాడు. ఆ బలిపీఠమే క్రీస్తు. ఆ బలిపీఠం మీద ఉన్న బలి క్రీస్తే. ఇది శిలువ యాగమును చూపిస్తుంది. బలిపీఠము శిలువకు ప్రతిబింబము. మానవుని యొక్క పాపము నుండి క్షమాపణ పొందడానికి ఈరోజు శిలువ ముందు మనము నిలవబడి మన స్థితిని గ్రహించి మన తప్పులను ఒప్పుకుంటే నమ్మదగిన వాడు నీతిమంతుడును కనుక మన పాపములకు పరిహారం కలుగుతుంది. మన పాపములకు క్షమాపణ దొరుకుతుంది. యేసునందు విశ్వాసముంచిన దినముననే మన పాపములను క్రీస్తు పాదముల చెంత ఒప్పుకొని పశ్చాత్తాపడి పాప పరిహారాన్ని సంపాదించుకోవాలి. ఈ ప్రత్యక్ష గుడారమునకు ఒకే ద్వారం ఉన్నది. అంతకంతకు అధికమయ్యే అభిషేకము దేవుని యొద్దనే పొందాలి. చచ్చిపోయిన తర్వాత వాళ్ళని బ్రతికించేది యెహెజ్కేలుకిచ్చిన అభిషేకం కావాలని ప్రార్థన చేద్దాము. బలిపీఠముగా మారడానికి ఇష్టపడితే యేసుక్రీస్తునకు మన జీవితంలో సమర్పించుకునే మనసు ఉంటే నేనే మార్గము సత్యము జీవము అన్న దేవుణ్ణి గుడారమునకు ఉన్న ద్వార ఆవరణంలో ప్రవేశము ఉంటే చాలు, బ్రతికితే చాలు. అడవిలో తుమ్మకర్రగా బ్రతికే కన్నా ఆలయముగా బలిపీఠంగా మారితే తుమ్మకర్ర లాంటి నా జీవితము ఉన్న ముళ్ళు లాంటి సమస్యలన్నీ దేవుడే తీసివేస్తాడు. తుమ్మకర్రకి ఏ విధంగా ముళ్ళు ఉంటాయో, ఎంత నల్లగా ఉంటుందో, అది బలిపీఠంగా మారినప్పుడు అది దేవుని యొక్క శిలువ యాగానికి గుర్తుగా కనిపిస్తూ ఉంటుంది. బలిపీఠంను తట్టుకోగలగాలి. ఎందుకనగా బలిపీఠముగా మారాలి. బలిపీఠంలో అగ్ని భగభగ మండుతుంటే ఏ పక్షులు వచ్చి వాలగలవు? మంటలలో ఆ పక్షులు వాక్యమనే విత్తనములు ఎత్తుకొని పోలేవు. నీవు వాక్యముతో భగభగా మండిపోతుంటే ఏ దురాత్మలు ఏ పక్షులు నీ దగ్గరికి రాలేవు. బలిపీఠము భాగ్యము ఏమంటే ఏవి నీ దగ్గరకు రావడానికి ధైర్యం చాలదు. బలిపీఠము యొద్ద అర్పణలు పెడతారు. బలిపీఠమ సమర్పణకు గుర్తు. దేవునికి ఎవరైతే సమర్పించుకుంటారో, పదునైన పనిముట్లుగా ఎవరైతే పని చేయడానికి అప్పగించుకుంటారో అట్టివారు ఈరోజే ఆవరణంలోనికి వచ్చేస్తారు దేవుని యొక్క మార్గం ద్వారా. పిల్లలు అన్నము పెట్టుకొని తిరుగుతున్నట్లుగా బలిపీఠంగా మారిన వారు ఒక్కొక్క వాక్యముతో ఊరంతా తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉంటారు. నిత్యము దహించు అగ్నితో సహవాసము నిలవబడడం అది మనము ఛాలెంజ్గా తీసుకోవాలి. బలిపీఠమా నీ భాగ్యము ఎంతో గొప్పది. ఆమేన్.